ఇప్పుడే అన్ని లెసన్లు చెప్పినా కదా, అందులో లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఏదైతే ఎల్డి డిగ్రీ 5th సెమిస్టర్కి సంబంధించినటువంటి ఫిఫ్త్ సెమ్కు సంబంధించినటువంటి ఇంగ్లీష్లో మీకు షార్ట్ క్వశ్చన్లు అనేటటువంటిది 1 to 7 వరకు ఉంటాయి కదా. ఇందులో లాంగ్వేజ్ డెవలప్మెంట్ మీదనే 6 క్వశ్చన్లు రావడం జరుగుతుంది. ఇందులో లాంగ్వేజ్ డెవలప్మెంట్ 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ అనేటటువంటిది ఫస్ట్ క్వశ్చన్గా వస్తే, ఎస్ఏ రైటింగ్ సెకండ్ క్వశ్చన్ గాను, వర్డ్స్ ఆప్షన్ కన్ఫ్యూజన్ అనే థర్డ్ క్వశ్చన్ గాను, రెజ్యూమ్ రైటింగ్ అనేటటువంటిది 4th క్వశ్చన్ గాను, ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ 5th క్వశ్చన్ గాను, బేసిక్స్ ఆఫ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది 6th క్వశ్చన్ గాను, 7th క్వశ్చన్ అనేటటువంటిది క్రిటికల్ రీడింగ్ అనేటటువంటి టాపిక్ వస్తే రావచ్చు. క్వశ్చన్లో అటు ఇటు వెనక ముందు అయినా సరే ఈ లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో కింద పీడిఎఫ్ అనేటటువంటిది పెడతాను. ఆ పీడిఎఫ్ అనేటటువంటిది మీరు సియా పబ్లికేషన్లో కూడా తీసుకొని చదువుకోవచ్చు. ఈ వర్డ్స్ 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్, ఎస్ఏ రైటింగ్, వర్డ్స్ ఆప్షన్ కన్ఫ్యూజ్డ్, రిజ్యూమ్ రైటింగ్ మరియు ఫార్మల్ ఇన్ఫార్మల్ వొకాబులరీ, బేసిక్స్ ఆఫ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ మీదనే మీకు 20 మార్కులు అనేటటువంటివి రావడం జరుగుతుంది. మీకు ఓ గ్రేడ్ రావాలి మరియు మీరు ఖచ్చితంగా మీరు రాసిన అన్ని అటెంప్ట్లలో మీకు ఇవి కూడా ఎట్లొస్తాయి, ఆబ్జెక్టివ్ టైప్లో రావడం జరుగుతుంది. అంటే ఖాళీలను పూరించే మాదిరిగా ఈ ఏదైతే లాంగ్వేజ్ డెవలప్మెంట్ రావడం జరుగుతుంది. క్వశ్చన్ పేపర్లో సెక్షన్ ఏలో ఉన్నటువంటి ఆన్సర్ ఫాలోయింగ్ ఎనీ 5 క్వశ్చన్స్ అని ఇస్తారు కదా. ఇందులో 5 క్వశ్చన్స్ రాస్తే ఈచ్ క్వశ్చన్స్ 4 మార్క్స్ ఉంటాయి. ఈ లాంగ్వేజ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా మీరు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి, ప్రాక్టీస్ చేయండి. అవన్నీ చెప్పడం వల్ల కాదు, ప్రాక్టీస్ చేస్తే వస్తాయి. కాబట్టి వాటి పీడిఎఫ్ అనేటటువంటి టెలిగ్రామ్లో పెడతా. ఈ వీటి అన్నిట్ల లెసన్లో నేను ఇదివరకు ఎక్స్ప్లెయిన్ చేసిన, ఈ వీడియో కంటే ముందు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన, చివరిలో బోర్డు క్లీన్ చేస్తూ వీటి గురించి చెప్తున్నాను అనమాట. సో వీటిని కూడా పర్టికులర్గా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. 20 మార్కులు సెక్షన్ ఏ, ప్రతి క్వశ్చన్కి 4 మార్కులు ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటాయి. లాంగ్వేజ్ డెవలప్మెంట్ నుంచి 3 యూనిట్ల నుంచి రావడం జరుగుతుంది. ఇది లాంగ్వేజ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఓవరాల్గా ఒక థీమ్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్.